అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో. ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. 2 ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే. అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్ట్ లో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను. నిన్నే తెరచేస్తాను. వెళ్ళు. సార్ వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది? సినిమా థియేటర్ లో పక్కన మనుషులు పెట్టుకుని అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? నా పిల్లల మీద కూర్చుంటావు, ఎంత ధైర్యం నీకు? అమ్మో ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను. ముగ్గురు తప్పితే థియేటర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో. అమ్మా పక్కనే కూర్చొని తిన్నాయినా చాలా కొత్త అడుగు, మళ్ళీ పెడతాను. ఏమే ఉన్నదంతా ఊడ్చి పెడతావా? మా జాగ్రత్తతో వచ్చాను, తింటానికి నాకేమైనా ఉందా లేదా? అలా అడుగుతున్నారు ఏమిటండి? అడుక్కునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి? ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేసావా? అమ్మో అమ్మో, నా సంపాదనంతా ఇందుక హారతి కర్పూరంలో కరిగిపోతుంది. ఏంటన్నా తినటం లేదు? ఓ మటన్ కర్రీ లేదన్నా, ఆదివారం రా వండి పెడతాను. అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మ నన్ను గుర్తుపట్టట్లేదు. నువ్వన్నా నన్ను సరిగ్గా చూసి గుర్తుపట్టి చెప్పు డాడీ. డాడీయా? యా బట్టా నీకు డాడీ? వీడు మన అబ్బాయినే, మన బన్ను. ఏంట్రా నాన్న ఇది? షర్టు ప్యాంటు లోపల బన్నీని కూడా కట్టుకొట్టాడు. ఎవడ్రా ఎదవా? నిన్ను కొట్టినోడి చేతులు పడిపోను. ఒరే బన్ను, ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న. ఉండు దృష్టి చేస్తాను. ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది? పట్టుకో చెప్తాను. పట్టుకుంటా. కాలము చాలా విలువైనది అని బ్లాక్ లో టికెట్ కొని థియేటర్కి వెళ్ళాను. థియేటర్ లో అంత చీకటి. ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను. పక్క సీట్లో కూర్చోండి అన్నాడు. నేను వెళ్ళి పక్క సీట్లో కూర్చున్నాను. ఒక ఆవిడ కెవ్వు మరి కేక పెట్టింది. పక్కోడు వాళ్ళ ఆయన అనుకుంటా. నన్ను పట్టుకుని ఎరా మా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా, ఇన్ని కొట్టండి 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 అని అరిచాడు. అంటే చుట్టుపక్కల అందరూ కొట్టపోతే బాగుంది అనుకున్నారు ఏమో. వాళ్ళందరూ వచ్చి దొరికిన చోట దొరికినట్టు నిలకొట్టారు. చూడు ఎలా ఎదవన్నారు ఎదవలు. అవును, నువ్వు టికెట్ కొనుక్కునే కదా నన్ను లోనకెళ్ళావు. మరి నీ సీట్లో వాళ్ళు ఎందుకు కూర్చున్నారా? ఇలానా మోసపోయాను. అది దొంగ టికెట్ అంట. ఇది పట్టుకున్నా. పట్టుకున్నా. దొంగ టికెట్లా? లోపలికి బాగున్నాను. చూడు అమ్మ హారతి తీస్తారంది. హారత హారతి. ఎవర్రా ఈ బేబీ? బేబీ కాదురా ఆంటీ. వావ్, బేబీకి ఎక్కువ ఆంటీకి తక్కువరా. ఫిగర్ అదిరిందిరా. అబ్బా ఫిగర్ ని చూడండి రా. మనం వెళ్ళేటప్పుడు ఎంటర్ అవుతుందిరా. ఫస్ట్ ఇయర్ లోనూ సెకండ్ ఇయర్ లోనూ వస్తే ఎంత బాగుండేదిరా. మనకన్నా మన జూనియర్ చాలా అదృష్టవంతులు రా. కరెక్ట్ చెప్పావురా. వావ్, నిగనిగలాడే సిమ్లా యాపిల్ పండ్లా ఉందిరా. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, దాని చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో. హలో, మీరు ఈరోజు కొత్తగా జాయిన్ అయిన లెక్చరర్ని.
సారేంట్రా అదోలా ఉన్నాడు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, ఆయన్ని అడుగుదాం. సార్ ఏంటి సార్ సెపరేట్ మూడ్ లో ఉన్నారు? సపరేట్ మూడు కాదు, ఈ రోజు మన కాలేజీలో ఓ అందమైన అద్భుతాన్ని చూశాను. ఏంటి సార్ అద్భుతం? చెప్తే నీకేం అర్థం అవుతుంది, చూసిన నాకే అర్థం కాలేదు, లాభం లేదు. ఇంకోసారి చూస్తే తప్ప ఈ టెన్షన్ నుంచి నేను బయటికి రాలేను. మళ్ళీ ఇంకోసారి చూసి తరించాల్సిందే. వస్తా. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఇది మీ రోజా పువ్వు, కింద పడింది. థ్యాంక్ యూ. ఆ పువ్విచ్చే ఛాన్స్ నాకు దొరికింటే ఎంత బాగుండేది. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా చూసారనుకోండి, ఇంకా బాగుంటుంది. బై ద వే, నా పేరు రోజా, మీకు కొత్తగా వచ్చిన లెక్చరర్ ని. ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని, ఈ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయ నమః, దిక్కులేని మోపెట్ సంతర్పణాయ నమః, దీన్ హుసేన్ సాగర్ లో మోక్షం కల్పిస్తానాయ నమః, ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయిందనమా. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విరిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బావమది నాకు అంటకట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి, కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఈ అమ్మకడు ఆ కుర్ర వేధములు దొరకాలి, వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అరాదు పడ్డ, నా బండి అరాదు పడ్డ. మంత్రులు గారు, మమ్మల్ని క్షమించండి. ఏదో సరదాగా అల్లరి చేశాం, దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం, ఆశీర్వదించండి. మీ అమ్మ కడుపు మాట అలాగే ఉండండి. అమ్మయ్యా చూడలేదురా బాబు. ఏడో వాడేమన్నా చెందుకున్నాడా తప్పిపోవడానికి? తప్పకుండా తిరిగి వస్తాడు. నా గౌరవాల బన్ను, నాకు ఒక్క కొడుకు. వాడు నిజంగా తిరిగి రావాలే గాని అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతాను పిండి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఎవరే వాళ్ళు? నా బంగారు తండ్రి, నువ్వు బన్నువేనా? నిజంగా నా బన్నువేనా నాన్న? నా ముద్దు తల్లి, నేను నిజంగా నీ బంగారు బండునే. అయితే వీళ్ళిద్దరు ఎవరమ్మా? సికింద్రాబాద్ చిలకలు డాడీ. అదే మీ కోడలు. అలాగా. థ్యాంక్ యూ. ఉండండి, విషయం నేను తెలుసుకుంటాను. ఇప్పుడు కాలం చాలా విలువైన, తొందరగా తెలుసుకో. బంగారు, నిజంగా వీళ్ళని పెళ్లి చేసుకున్నావు నాన్న? అవునమ్మా. ఏ మొగాడైనా అదైనా ఒక్కరినే పెళ్లి చేసుకుంటుంది. మరి నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకున్నావేంటి బన్న? తెలివమ్మా. సపోజ్ రేపు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మనతో గొడవ పడి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు పంపించారనుకో, సేఫ్ సైడ్ మనకి ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. బంగారు బన్ను, నీకున్న తెలివితేటలు కొంచెం మీ నాన్నకుంటే ఎంత బాగుండేదిరా. నీ కొంప మునిగేదమ్మా. ఏంట్రా, నీ కొడుకేమో చాలా అమాయకుడని ఇద్దరు తెగ ఇచ్చేశారు, వాడేమో 2 భార్యలతో దిగాడు. సేఫ్టీ అట సేఫ్టీ, కటకటాల్లో తోస్తే గానీ అర్థం కాదు. ఇంకా రోడ్డు మీద బాగోతుందికి వెళ్ళి ఆరతి పట్టరా. పదండి. అవును కొడల పిల్లలు, మీరిద్దరు మా వాడిని ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? మామయ్య గారు, మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. మీ అబ్బాయి గారు లాగే మేము కూడా ఒక పని చెప్తే 2 పనులు చేస్తాం.